వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. జిఎస్ ఎంసీక్యూస్ క్విజ్ 3. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? 42%. హరిత విప్లవం ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? అధిక దిగుబడుల వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి హరిత విప్లవం ప్రాథమిక ఉద్దేశం. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలో కింద ఇచ్చిన 4 విధాన చర్యలలో ఏది చేపట్టలేదు? నోట్ల రద్దు, సరళీకరణ, ప్రైవేటీకరణ, విశ్వీకరణలో కింది విధాన చర్య భాగం కాదు. క్యాపిటల్ ఖాతాలో పరివర్తనీయత అనేది భాగం కాదు. హరిత విప్లవం వల్ల కింది ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపించింది? గోధుమ. హరిత విప్లవంలో గోధుమ పంట ఉత్పత్తి అత్యధిక వృద్ధిని కనిపించింది. ఖరీఫ్ 2016-17 కాలమానానికి భారత ప్రభుత్వం సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంత? ఖరీఫ్ సీజన్ 2016-17 కాలానికి భారత ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర వరికి 1470 రూపాయలు. క్వింటాల్కి 1470 రూపాయలు. జాతీయ వ్యవసాయ విధానం 2000 ప్రకారం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యం కింది దానికన్నా ఎక్కువగా ఉండాలని నిర్ణయించారు. కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో దేనికంటే ఎక్కువగా ఉండాలని నిర్ణయించడం జరిగింది? 4% ఎక్కువ వృద్ధి రేటు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. గరీబీ హఠావో అను నినాదం ఏ పంచవార్షిక కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది? 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో ప్రవేశపెట్టడం జరిగింది. కోశ బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం కింది దాన్ని చేయదు. కింద ఉన్న 4 ఆప్షన్లలో ఒక దానిని అది చేయదు. అది ఏది? లోటులో లక్ష్యాలను సాధించడంలో విఫలం అయితే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండడం కోశ బాధ్యత చేయదు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం కింది 4 ఆప్షన్లలో ఏది దాని లక్ష్యం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం. పారిశ్రామిక విధాన తీర్మానం 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది. 1977లో ప్రవేశపెట్టినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం చిన్న తరహా గ్రామీణ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRYని అమలు చేసే సంస్థ ఏది? జిల్లా పరిశ్రమల కేంద్రం PMRYని అమలు చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఏ రంగంలో పూర్తిగా నిషేధించారు? చిట్ ఫండ్స్. చిట్ ఫండ్స్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పూర్తిగా నిషేధించడం జరిగింది. ప్రస్తుత విధానం ప్రకారం బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాల్లో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చారు? 51%, 51%. నవంబర్ 2016 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు కాలేదు? బందర్ లడ్డు అనేది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు కాలేదు.
జాతీయ తయారీ విధానం 2011 దృష్టి ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? 100 మిలియన్ల అదనపు ఉద్యోగాలను 2022 నాటికి సృష్టించాలి. MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం ఆదేశం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఇవ్వాలని గ్యారంటీ ఉంది? 100 days. గ్రామంలోని ప్రతి ఇంటికి 100 దినాలు, ఇంట్లోని వయోజనులు ప్రతి ఒక్కరికి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? సర్వీసు పన్ను కాకుండా 12 రూపాయలు. ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫారసు చేసింది? 8.65%, 8.65%. మాతృత్వ లబ్ధి సవరణ బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి కింద ఉన్న కాలానికి పెంచాలని ప్రతిపాదించారు. 26 వారాలు. ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఒక ఉద్యోగి మాసిక వేతనం గరిష్ట పరిమితి ఎంత? 21,000, 21,000. కార్మిక బ్యూరో 28వ కావు ఉపాధిలో త్రైమాసిక మార్పులు రిపోర్టు ప్రకారం 2015లో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం ఐటీ బీపీఓ రంగం. జనగణన 2011 ప్రకారం షెడ్యూల్ తెగల వారి గృహాల్లో ఎంత శాతం కాల్చిన ఇటుకలు లేదా కాంక్రీట్తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నారు? 22%. కపాట్ CAPAT కపాట్ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? గ్రామీణాభివృద్ధికి. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం 2010-11లో అన్ని వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చేతిలో ఉన్న వినియోగంతో ఉన్న భూకమతాల సగటు విస్తీర్ణం హెక్టార్లలో వరుస క్రమంలో ఎంత? 1.15, 0.80, 1.52. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం భారతదేశంలో చిన్న మధ్య రకం భూకమతాలు మొత్తం భూకమతాల సంఖ్యలో 85% ఉన్నాయి. అయితే ఈ కమతాల చేతిలో ఉన్న వినియోగంలోని విస్తీర్ణం మొత్తం వినియోగంలో ఉన్న విస్తీర్ణంలో ఎంత శాతం? 44.58%. NSSO నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కొలిచేందుకు తన సర్వేలో కింది సూచికను ఉపయోగిస్తుంది. వినియోగం. 2016లో నిర్వహించిన గణతంత్ర దివాస్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసింది ఎవరు? ఫ్రాంకోయిస్ హోలాండ్. 2014-15 సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? 7.3%. ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అనే ప్రదేశం ఏ దేశంలో ఉంది? సిరియా. భారతదేశం తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్న దేశం వెనిజులా. సూపర్ వ్యూ 1 అనే జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? చైనా. సూపర్ వ్యూ 1 చైనా. డిసెంబర్ 2016లో నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ముఖ్య అంశం థీమ్ ఏమిటి? ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాం. హర్నబిల్ పండుగ ఏ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తారు? హర్నబిల్ నాగాలాండ్. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న నిర్వహించడానికి కారణం
ఆ రోజు స్పెషాలిటీ ఏంటి? పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం వలన జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న నిర్వహిస్తారు. సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఏ మతం వారు ఆచరిస్తారు? జైనులు. ప్రపంచ చదరంగ విజేత అయిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందినవాడు? నార్వే. FICN అంటే అబ్రివేషన్ ఆఫ్ FICN, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. 14వ ఆర్థిక కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఎంత శాతం? 4.305%. డిసెంబర్ 2015లో పారిస్లో వాతావరణ మార్పుపై నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏ విషయంలో అంగీకారం వచ్చింది? దేశంలో నిర్ణయించిన వాటాలు. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహాన్ని కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలుస్తారు. INDIGO ఇండిగో. జాతీయ వాయుమండలి పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది? జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది? తిరుపతికి దగ్గరలో. సెకండ్ హ్యాండ్ టైమ్ అనే నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకంలోని విషయం ఏమిటి? సోవియట్ యూనియన్ సమాజం రాజకీయాల గురించి సెకండ్ హ్యాండ్ టైమ్ తెలియజేస్తుంది. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ను ఎక్కడ నిర్వహించారు? తిరుపతి. కింది గణాంకాన్ని మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోరు. ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులను మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోవడం జరగదు. TM కృష్ణకు మెగసెసే పురస్కారం 2016లో కింది ఏ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది? సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి TM కృష్ణకు మెగసెసే పురస్కారం 2016లో ఇచ్చారు. కింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన్ స్థాపకుల్లో ఒకరైన వారు ఎవరు? బెజవాడ విల్సన్ సఫాయి కర్మచార్ ఆందోళన్ స్థాపకుల్లో ఒకరు. డిల్మా రౌసెఫ్ వార్తల్లో ఉండడానికి కారణం? సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుంచి తొలగించడం జరిగింది. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో కిందిది జరగలేదు. ప్రధానమంత్రి మారారు, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, కొత్త ప్రధాని ఒక మహిళ, హోమ్ సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టారు. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి మారారు, కొత్త ప్రధానిగా మహిళ ఎన్నుకోవడం జరిగింది, హోమ్ సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టింది. అంటే ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చింది అనేది తప్పు. 2015 జూన్లో గ్రీస్ దేశంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కింది ఏ విషయాన్ని నిర్ణయించడానికి జరిగింది? ఉద్దీపన కోసం యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా వద్దా అనేది 2015 జూన్లో గ్రీస్ దేశంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please subscribe to my channel Speed Study. Thank you.